ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి భారీ హిట్ అయితే అయ్యింది. సరే, ఈ విషయం పక్కన పారదెంగినట్టయితే 'వార్ 2లో మెయిన్ విలన్‌గా మన ఎన్టీఆర్ గారిని మీట్ అయ్యారనమాట. దానికి విలన్‌గా మన ఎన్టీఆర్ గారైతే యాక్సెప్ట్ చేశారు. అయితే కొంతమంది ఏమన్నారంటే, ఎన్టీఆర్ విలన్ ఏంటి? ఒక పెద్ద స్టార్ హీరోని అది విలన్‌గా చేపియడం ఏంటి? అలాగే ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశాడని చెప్పి ఫ్యాన్స్ అయినా ఇలాగే చాలా మంది ఉంటారు కదా! ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళైతే గరం అయ్యారనమాట ఈ 'వార్' మూవీ టీమ్ మీద. అయితే ఇక మొత్తానికి ఇంకా మన ఎన్టీఆర్ అయితే 'వార్ 2లో విలన్‌గా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా బయటకొచ్చినటువంటి విషయం ఏమిటి అంటే 'వార్ 2లో మన ఎన్టీఆర్ అలాగే 'హృతిక్ రోషన్' వీళ్ళిద్దరి డాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది అంటే 'త్రిబుల్ ఆర్' సినిమాలో మన 'రామ్ చరణ్', ఎన్టీఆర్ గారు డాన్స్ వేశారు కదా! దానికి మించి ఉంటుందంట ఫ్రెండ్స్ ఈ 'వార్ 2లో'. ఇప్పటిదాకా ఇండియాలో ఏదైనా ఇద్దరి స్టెప్పులు అది వేరే లెవెల్‌గా ఉన్నాయి అని అంటే అది 'త్రిబుల్ ఆర్' సినిమాలోనే అని చాలా మందైతే అన్నారనమాట. కానీ ఇప్పుడు 'వార్ 2లో' మాత్రం అంతకు మించి డాన్స్ కోసం సెట్స్ అయినా అలాగే వీళ్ళిద్దరి డాన్స్ కూడా ఓ రేంజ్‌లో, అది కూడా ఈ డాన్స్ చూస్తున్నప్పుడు థియేటర్‌లో మాత్రం ఒక్కరు కూడా సీట్‌లో కూర్చోరని చాలా మందైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ సాంగ్ కూడా పనులు కూడా మొదలు పెడుతున్నారనమాట. అయితే ఇదంతా రివీల్ అయిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే బాలీవుడ్డోళ్ళు మా 'హృతిక్ రోషన్' ఎక్కువ డాన్స్ చేస్తాడు మీ ఎన్టీఆర్ కంటే అని అక్కడున్నోళ్ళు మాత్రం 'హృతిక్ రోషన్' అయితే హైలైట్ చేసి మన ఎన్టీఆర్‌ని అయితే డౌన్ ఫాల్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సమాధానం నేను చెప్పేదేందంటే సినిమా వచ్చినంక, ఆ పాటొచ్చినంక చూసుకుందాం ఫ్రెండ్స్. ఎవరు ఎక్కువ డాన్స్ జేస్తారు అనేటువంటిది. ఎందుకంటే, మన ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లోనే అన్ని డాన్స్ స్టెప్పులైనా, అలాగే డైలాగ్ డెలివరీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. ముందుకే ఇందులో విలన్ అంటున్నారు ఎన్టీఆర్‌ని. 'జైలవకుశ' సినిమాలోనే ఆ రేంజ్‌లో చేశాడు విలనిజం అంటే, ఇక ఈ సినిమాలో 'హృతిక్ రోషన్‌ని' డామినేట్ చేసి ఈజీగా పాడేస్తాడు ఫ్రెండ్స్. సో, ఈ సినిమా రానీకైతే ఇంకా చాన రోజులైతే ఉంది. కానీ, ఈ అప్‌డేట్‌లయితే రిలీజ్ అవుతున్నాయి కొన్ని. ఈ అప్‌డేట్‌లే ఈ రేంజ్‌లో హైలైట్ అయితున్నాయంటే, మరి సినిమా వచ్చినంక 'బాహుబలి' రికార్డు లేపుతుందా ఈ సినిమా అనేటువంటిది ఇంకా తెలియాలి ఫ్రెండ్స్. సో, ఏది ఏమైనప్పటికైతే ఈ సినిమా వచ్చినంక చూసుకోవాలి ఇగ. ఎన్టీఆర్‌ని 'హృతిక్ రోషన్' డామినేట్ చేస్తాడా? 'హృతిక్ రోషన్‌ని' ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడా? అనేటువంటిది వెయిట్ చేసి చూడాలన్నమాట. సో, దట్స్ ఈ వీడియో విషయానికొస్తే. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.